హలో అండి, ఇప్పుడు మనం ఇఫా చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా 900 గ్రామ్స్ చికెన్ తీసుకొని కట్స్ పెట్టుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు మసాలా పౌడర్, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 స్పూన్ల పెరుగు వేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెసిపీకి మయోనీస్ తయారు చేసుకోవాలి. దానికి 3 ఎగ్ వైట్స్, 1 ఫుల్ వెల్లుల్లిపాయ రబ్బలు, 2 చీజ్ స్లైస్లు, హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పాలు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు కడాయి తీసుకొని తగినంత బటర్ని వీడియోలో చూపించే విధంగా వేసుకొని వేడెక్కాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని చేస్తే చికెన్ స్మూత్ గా ఉడుకుతుంది. అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ పేస్ట్ ని పైన వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలి. అంతేనండి, టేస్టీగా ఇఫా చికెన్ రెడీ. ఆ జాయింట్ పట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది.